నమస్తే అందరికీ. నేను మీ బిందు. వెల్కమ్ టు బిబాస్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన హోమ్ మేడ్ చాక్లెట్స్ ఎలా చేయాలో చెప్తాను, చూసేయండి. ఇవి చాలా ఈజీగా చేయొచ్చండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. పిల్లల బర్త్డేస్కి లేదా ఎనీ స్పెషల్ డే రోజు కానీ మీరు చాక్లెట్ మీ చేత్తో చేసి ఇస్తే పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. సో నేను ఈ వీడియోలో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఎలా చేయాలో చెప్తానండి. బయట ఇవే చాక్లెట్స్ చాలా కాస్ట్లీగా ఉంటాయండి. అదే మీ ఇంట్లో సింపుల్గా తక్కువ ఖర్చులో మీ బర్త్డేస్కి కానీ సెలబ్రేషన్స్ కానీ గ్రాండ్గా చాక్లెట్స్ని మన చేతితోటే మనం తయారు చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అది ఎలా చేయాలో చెప్తాను, చూసేయండి. నేను ఇక్కడ 2 కాంపౌండ్స్ తీసుకున్నాను. వైట్ కాంపౌండ్, డార్క్ కాంపౌండ్. ఈ 2 కాంపౌండ్స్ యూజ్ చేసుకుని చాక్లెట్ చేస్తాము. ఫస్ట్ మనం ఏదైతే డ్రై ఫ్రూట్స్ వేద్దాం అనుకుంటున్నామో చాక్లెట్స్లో వాటిని రోస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ బాదం వేద్దాం అనుకున్నాను కాబట్టి బాదం రోస్ట్ చేస్తున్నాను. నీట్గా డ్రై రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ నట్స్ని నేను నీట్గా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఇలా పీసెస్ కన్నా నట్స్ అంటే ఎక్కువ ఇష్టం, సింగిల్ నట్ వేసుకోవచ్చు అంటే మీరు అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈ నట్స్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ నేను డార్క్ కాంపౌండ్ తీసుకున్నాను. ఒక 2 బ్లాక్స్ తీసుకున్నాను. టోటల్ 4 బ్లాక్స్ 400 గ్రామ్ కాంపౌండ్ ఆర్డర్ చేశాను. ఈ డార్క్ కాంపౌండ్ ఎలా స్టోర్ చేసుకోవాలని అందరికీ డౌట్ ఉంటుందండి. ఫ్రిడ్జ్లోనే పెట్టాలా అని అనుకుంటున్నారు. ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే మీకు కట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అంటే మీకు ఈజీ టు కట్ ఉండదు. అదే మీరు బయట ఉంచుకుంటే మీకు ఈజీగా కట్ చేసుకోవచ్చు. సో మీరు బయట ఒకవేళ వన్స్ ఓపెన్ చేస్తున్నామంటే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ప్యాక్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. నేను చాలా చిన్న పీసెస్ కింద ఎందుకు కట్ చేశానంటే ఈజీగా మెల్ట్ అవుతుందని చెప్పేసి. సో ఇప్పుడు డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఈ చాక్లెట్ మెల్ట్ చేయాలండి. అందుకు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నెలో కొంచెం వాటర్ వేసుకోండి. కొంచెం హీట్ అవనివ్వండి. సిమ్లోనే ఉంచండి, అసలు హైలో పెట్టకండి. ఇప్పుడు చాక్లెట్ బౌల్ తీసి దాని మీద పెట్టండి. ఆ హీట్కి స్లోగా మెల్ట్ అవుతూ ఉంటుంది చాక్లెట్. కొంచెం మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాక బౌల్ బయటకు తీసి మిక్స్ చేస్తూ ఉండండి. మళ్ళీ ఇంకా మెల్ట్ అవ్వలేదు అంటే ఒకసారి పెట్టండి. అంతేగాని స్టవ్ మీద మెల్ట్ అయ్యే వరకు ఉంచకండి. ఎందుకంటే ఎక్కువ హీట్ అవుతే చాక్లెట్ బర్న్ అయిపోతుంది. మీకు చాక్లెట్ అస్సలు టేస్ట్ బాగోదు. అందుకని స్టవ్ మీద ఒక 2-3 టైమ్స్ పెడుతూ తీస్తూ లో హీట్లోనే మెల్ట్ చేయడానికి ట్రై చేయండి. చాక్లెట్ అంతా బాగా మెల్ట్ అయ్యాక ఒక 5 to 10 మినిట్స్ బాగా మిక్స్ చేయండి. మీరు బాగా మిక్స్ చేస్తే చాక్లెట్ అనేది షైనింగ్ అవుతుంది అండ్ మీకు సిల్కీ టెక్స్చర్ వస్తుందండి. అండ్ నేను ఇక్కడ కొన్ని నట్స్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేస్తాను. ఇప్పుడు చాక్లెట్ మౌల్డ్ తీసుకున్నానండి. చాక్లెట్ మౌల్డ్ని నీట్గా టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకుని అస్సలు వాటర్ ఉండకూడదు. వాటర్ ఈస్ ద బిగ్ ఎనిమీ ఆఫ్ ద చాక్లెట్. కొంచెం డ్రాప్ వాటర్ పడినా చాక్లెట్ పాడైపోతుంది. సో నీట్గా క్లీన్ చేసేసుకున్నాక ఈ చాక్లెట్ మిక్స్ని ఇందులో మౌల్డ్స్లో నీట్గా వేసేసుకోండి. నేను ఇక్కడ 3 to 4 డిఫరెంట్ షేప్స్ ఉన్న మౌల్డ్ తీసుకున్నానండి. సో ఇక్కడ మీకు నచ్చిన మౌల్డ్స్ లేదా మీ పిల్లలకి నచ్చిన కార్టూన్స్ కానీ కార్స్ కానీ బాల్స్ షేప్లో ఏ షేప్ కావాలన్నా ఆ మౌల్డ్స్ మీకు ఈజీగా అమెజాన్లో దొరికేస్తుందండి. సో మీకు ఏ థీమ్లో కావాలో మీరు హ్యాపీగా ఆర్డర్ చేసేసుకోవచ్చు. సో ఇలా చాక్లెట్ మిక్స్ ఇందులో వేసుకున్నాక ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎయిర్ బ్లాక్స్ ఎక్కడైనా ఉంటే అవి నీట్గా సెట్ అయిపోతుంది. గ్యాప్స్ లేకుండా ప్రాపర్ షేప్ అనేది వస్తుంది. ఇలా ట్యాప్ చేసుకున్నాక ఈ మౌల్డ్ తీసుకొని ఫ్రీజర్లో పెట్టేయండి. డీప్ ఫ్రీజర్లో ఏం అవసరం లేదండి, నార్మల్ ఫ్రీజర్లో పెట్టేయండి. ఒక 10 మినిట్స్లో మీకు చాక్లెట్స్ అనేవి ఇలా రెడీ అయిపోతుంది. ఫాస్ట్గా కావాలంటే డీప్ ఫ్రీజర్లో పెడితే మీకు 5 మినిట్స్లోనే చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోతుంది. ఇక డీమౌల్డ్ చేసేయడమే. డీమౌల్డ్ చేసినప్పుడు ప్రాపర్గా చాక్లెట్స్ వస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరండి. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. షేప్స్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చాయండి. డార్క్ చాక్లెట్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఈ చాక్లెట్స్ చాలా నచ్చుతాయి. అండ్ ఈ చాక్లెట్ ఇలా నోట్లో వేయగానే అలా మెల్ట్ అయిపోయి చాలా టేస్టీగా ఉన్నాయండి. మస్ట్ ట్రై అనే చెప్తాను. షేప్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇంక ఈ చాక్లెట్ని వ్రాఫర్లో వేసి వ్రాప్ చేయడమే. నెక్స్ట్ సెకండ్ చాక్లెట్ ఎలా తయారు చేసానో చెప్తాను, చూసేయండి. నేను ఇక్కడ వైట్ కాంపౌండ్ తీసుకున్నాను. ఈ వైట్ కాంపౌండ్ కూడా 400 గ్రామ్స్ది. ఇందులో నేను హాఫ్ తీసుకున్నాను, అంటే 2 బ్లాక్స్ తీసుకున్నాను. ఇప్పుడు నీట్గా చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటే మీకు చాక్లెట్ అనేది ఈజీగా మెల్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ చాక్లెట్ మొత్తం ఈ బౌల్లో తీసుకున్నాను. అండ్ ఇందాక చెప్పినట్టే డబుల్ బాయిలింగ్ మెథడ్లోనే ఈ చాక్లెట్ని నేను మెల్ట్ చేస్తున్నాను.
అండ్ ఈ చాక్లెట్ చాలా ఫాస్ట్గా మెల్ట్ అవుతుంది అండ్ ఆల్సో గట్టిగా కూడా అయిపోతుంది. అందుకే మెల్ట్ చేసిన వెంటనే మౌల్డ్స్లో వేసేయండి. సో 2-3 టైమ్స్ బౌల్ని స్టవ్ మీద పెడుతూ మెల్ట్ చేస్తూ ఉండాలి. కంటిన్యూగా మనం స్టవ్ మీద ఉంచకూడదు, చాక్లెట్ బర్న్ అయిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి. పూర్తిగా మెల్ట్ అయ్యే వరకు అలా మిక్స్ చేస్తూ ఉండండి. మెల్ట్ అయ్యాక కూడా ఒక 5 minutes మిక్స్ చేయండి. మీకు చాక్లెట్ అనేది చాలా షైనింగ్గా ఉంటుంది. మెల్ట్ అయ్యాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మౌల్డ్ తీసుకొని ఈ మిల్క్ చాక్లెట్ అందులో వేసేయడమే. సో నాకు ఇక్కడ ఒక ఐడియా వచ్చింది. ఈ మిల్క్ చాక్లెట్ని 2 టైప్స్లోని నేను చాక్లెట్స్ ప్రిపేర్ చేశాను. చూడండి, నేను ఇక్కడ కొన్ని షేప్స్లోని ఓన్లీ మిల్క్ కాంపౌండ్ వేసాను, అంటే ఇది మీకు మిల్కీ ఫ్లేవర్ వస్తుంది. సో కొన్ని మిల్క్ చాక్లెటే వేసాను. మిగిలిన హాఫ్ షేప్స్లో నేను హాఫే వేసాను. ఎందుకంటే ఇందాక డార్క్ చాక్లెట్ ఉంది కదా, మిగతా హాఫ్ ఆ డార్క్ చాక్లెట్ వేస్తాను. సో ప్యూర్ మిల్క్ చాక్లెట్ ఒక టైప్, హాఫ్ మిల్క్ అండ్ హాఫ్ డార్క్ చాక్లెట్ ఒక టైప్. అలా మీ క్రియేటివిటీ యూజ్ చేసుకొని మీరు డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. మీకు ప్యూర్ మిల్కీ ఫ్లేవర్ ఉంటుంది, ఇలాగ మిల్క్ అండ్ డార్క్ చాక్లెట్ కాంబినేషన్లో అదొక వేరే టేస్ట్ ఉంటుంది. మీరు ఇలా డిఫరెంట్గా ప్లాన్ చేసుకుంటే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా అట్రాక్ట్ అవుతారు ఈ చాక్లెట్స్కి. ఇంకా ఇది ట్యాప్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టేసుకోండి. ఫ్రీజర్లో పెట్టాక 10 minutes తర్వాత తీసి చూస్తే మీకు చాక్లెట్స్ రెడీ అయిపోతుంది. సో డీమౌల్డ్ చేస్తున్నాను చూడండి. హాఫ్ వైట్ చాక్లెట్ అండ్ హాఫ్ డార్క్ చాక్లెట్తో ఎంత బాగుందో చూడడానికి. మీకు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఈ చాక్లెట్స్. 2 different ఫ్లేవర్స్ వస్తాయి. చూడడానికి కూడా చాలా బాగుంటాయి. ఇది ఒక టైప్ ఆఫ్ చాక్లెట్స్. అండ్ ఇందాకే నేను వైట్ చాక్లెట్స్ కూడా డీమౌల్డ్ చేస్తాను, అవి కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇలా డీమౌల్డ్ చేసినప్పుడు డిఫరెంట్ షేప్స్లో పర్ఫెక్ట్గా వస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరండి. సో చూసారా, చాక్లెట్ అనేది మౌల్డ్స్లో వేసినప్పుడు ఇలా ఎక్స్ట్రాస్ అనేవి వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే మీరు మౌల్డ్లో వేసినప్పుడే పర్ఫెక్ట్గా వేసుకోండి. కొంచెం ఎక్కువ వేసారంటే అది స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అవడం వల్ల మనకు కొంచెం వేస్టేజ్ అవుతుంది అంతే. సో మౌల్డ్స్లో వేసినప్పుడే చూసుకొని జాగ్రత్తగా వేయండి. చూసారా, చాక్లెట్స్ చూడడానికి ఎంత బాగున్నాయో, టేస్ట్ కూడా మీకు 2 ఫ్లేవర్స్తో చాలా బాగుందండి. సో ఇది కూడా మస్ట్ ట్రై అనే చెప్తాను. మీ దగ్గర 2 కాంపౌండ్స్ ఉంటే మీరు 3 to 4 టైప్స్ చాక్లెట్స్ చేయొచ్చు. థర్డ్ టైప్ ఆఫ్ చాక్లెట్ ఎలా చేయాలో చెప్తాను, చూసేయండి. ఇక్కడ నేను 1 block డార్క్ కాంపౌండ్ అండ్ 1 block వైట్ కాంపౌండ్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని నీట్గా చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. నీట్గా ఇలా కట్ చేసుకున్నాక ఈ 2 చాక్లెట్స్ని ఒక బౌల్లో వేసుకోండి. సేమ్ ఇందాకలాగే డబుల్ బాయిలింగ్ మెథడ్లో నేను ఈ చాక్లెట్ను మెల్ట్ చేస్తున్నాను. ఈ చాక్లెట్ నీట్గా మెల్ట్ చేసుకుని బాగా మిక్స్ చేయండి. ఎందుకంటే ఈ వైట్ అండ్ డార్క్ రెండు బాగా మిక్స్ అవ్వాలి. బాగా మిక్స్ చేసుకున్నాక మీకు ఈ కలర్లో కనిపిస్తుందండి. సేమ్ డైరీ మిల్క్ టెక్స్చర్ లాగా కనిపిస్తుంది. నేను ఇందులో నట్స్ కూడా వేసేసి కలిపేసాను. నట్స్ వేసుకొని బాగా మిక్స్ చేశాక మౌల్డ్స్లో వేసేయండి. మీకు ఈ చాక్లెట్ డైరీ మిల్క్కి సిమిలర్గానే ఉంటుంది, 80% సిమిలర్గానే ఉంటుంది. నీట్గా మౌల్డ్స్లో వేసుకోండి. మీకు ఒకవేళ నట్స్ ఇష్టము అనుకుంటే కొంచెం ఎక్కువే వేసుకోండి. నచ్చిన నట్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఆల్మండ్స్ అంటే ఇష్టం కాబట్టి ఎక్కువ ఆల్మండ్స్ నేను యాడ్ చేసుకున్నాను. సో నీట్గా ట్యాప్ చేసుకొని ఫ్రీజర్లో ఒక 10 minutes పాటు పెట్టేసేయండి. మినిట్స్ తర్వాత డీమౌల్డ్ చేయడమే. చూసారా, డీమౌల్డ్ చేశాక సేమ్ మీకు ఇది డైరీ మిల్క్ టెక్స్చర్గా కనిపిస్తుంది. మీకు టేస్ట్ కూడా సిమిలర్గానే ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ట్రై అనే చెప్తాను, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారా, చాక్లెట్స్ అన్ని డీమౌల్డ్ చేశాక ఎంత బాగున్నాయో. ఇంక ఈ చాక్లెట్స్ని వ్రాఫర్లో ఎలా వ్రాప్ చేయాలో చెప్తాను, చూసేయండి. మీకు ఈ వ్రాఫర్స్ అనేవి అమెజాన్లో దొరుకుతుంది. మల్టీ కలర్స్ ఉంటాయి, లేదా సేమ్ కలర్స్ మీకు ఏ కలర్ కావస్తే ఆ కలర్స్ ఉంటాయి. నేను ఇక్కడ ఫుడ్ గ్రేడ్ ఉన్న వ్రాఫర్స్ తీసుకున్నాను, ఎందుకంటే పిల్లలు తింటారు కదండి, చాలా సేఫ్గా ఉండాలని చెప్పేసి. సో నేను ఇక్కడ ఆర్డర్ చేసిన వ్రాఫర్లో బటర్ పేపర్ కూడా ఇచ్చారండి. సో ఫాయిల్ అండ్ బటర్ పేపర్ ఉంటుంది కదా, అందులో చాక్లెట్ మనం పెట్టేసి రోల్ చేసేయడమే. మీకు చాక్లెట్ షేప్ అనేది ఫాయిల్లో బాగా కనిపించాలంటే చాక్లెట్ తీసుకొని ప్రాపర్ షేప్ ఎటువైపు ఉందో అది కింద పక్క మీన్స్ ఫాయిల్ వైపు పెట్టేసుకొని మనము రోల్ చేసేసుకోవడమే. నీట్గా సైడ్స్ కూడా ప్రెస్ చేసుకొని వ్రాఫర్ పైన కూడా మీరు అలా ప్రెస్ చేసుకుంటే మీకు షేప్ అనేది ప్రాపర్గా కనిపిస్తుంది. అంతేనండి, వ్రాప్ చేసుకోవడం, చాక్లెట్ చేయడం చాలా ఈజీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది, మీ పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫైనల్గా వన్ సజెషన్ టు ఆల్ ద లేడీస్, ఎవరికైనా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇంటి దగ్గర ఉండే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి మాత్రం చాక్లెట్ బిజినెస్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అండి. స్టార్ట్ చేయాలి అనుకునే ముందు ఫస్ట్ మీరు ఇంట్లో చాక్లెట్స్ ప్రిపేర్ చేసి ఎలా కుదిరిందో చూడండి.
సో, మనకి ఈ ఐటెమ్స్ అన్నీ ఉండాలంటే ఒక 1000 రూపీస్ ఉంటే చాలండి. 400 గ్రామ్స్ కాంపౌండ్స్ 2 తీసుకున్నాను నేను. 350 రూపీస్ పడిందండి. నెక్స్ట్ మౌల్డ్ మీకు 100 రూపీస్‌కి సింగిల్ మౌల్డ్ వస్తుంది. ఫస్ట్ సింగిల్ మౌల్డ్ తోటే ట్రై చేయండి. నెక్స్ట్ బౌల్స్ అవి మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి అవి మనం ఏం కొనవసరం లేదు. నెక్స్ట్ నట్స్ ఉండాలి. నట్స్ యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ వేఫర్స్ మీకు 100-150 రూపీస్‌కి అలా వస్తుంది. మీకు అమెజాన్‌లో దొరికేస్తాయి ఇవన్నీ కూడా. సో, మీకు ఈ ఐటెమ్స్ అన్నీ తీసుకోవడానికి ఒక 700 రూపీస్‌కి మీకు ఇవన్నీ వచ్చేస్తాయి. వీటిలతో చాక్లెట్స్ చేసినప్పుడు మీకు ఒక 100 చాక్లెట్స్ వస్తాయి. ఏదైనా స్పెషల్ ఒకేజన్ రోజు చేసి మీ నైబర్స్‌కి ఇవ్వండి ఫస్ట్. మీ నైబర్సే మీకు ఫస్ట్ కస్టమర్స్ అవుతారు. మీరు ఇలా హ్యాపీగా ఇంటి దగ్గరే బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చండి. అంతేనండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.